అనేక భూ సమస్యలకు పరిష్కారం తహసీల్దార్ జిల్లా కలెక్టర్ పరిధిలోనే అయ్యే విధంగా భూభారతిలో నియమ నిబంధనలను ఏర్పాటు చేయడం జరిగిందని నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జేవిరెడ్డి అన్నారు. రైతుల కష్టాలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. భూభారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం ఆయన త్రిపురారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై భూభారతి చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించారు. ధరణి పోర్టల్ వల్ల పేద ప్రజలు, రైతులు ఎంతో నష్టపోయారని, గ్రామాలలో స్నేహపూరిత వాతావరణం కాకుండా అందరూ కొట్లాడే పరిస్థితి వచ్చిందని, భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి కష్టపడ్డారన్నారు. ధరణిలో ఎలాంటి నియమ నిబంధనలు లేవని, అయితే భూభారతిలో అనేక భూ సమస్యలకు పరిష్కారం తహసీల్దార్, జిల్లా కలెక్టర్ పరిధిలోనే తీర్చే విధంగా నియమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భూభారతి చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. త్రిపురారం మండలంలో తిరుమలగిరి, సాగర్ మండలం లాగే అనేక భూ సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా పోడు సమస్యలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్తో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, వీటన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ, మేధావులతో ఆలోచించి ధరణి స్థానంలో భూభారతిని తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు 6 గ్యారంటీలను అమలు చేయడం జరుగుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు వెళ్లాల్సిన అవసరం ఉందని, అందువలన క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు వీటిని ప్రజల వద్దకు తీసుకువెళ్లే విధంగా కృషి చేయాలన్నారు. త్రిపురారం మండలంలో ఉన్న R&R కాలనీల సమస్యలు, ROFR మిస్సింగ్ సర్వే నెంబర్ల సమస్యలను తీర్చాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామం 335 సర్వే నెంబర్లో విస్తృత సర్వే నిర్వహించి అనంతరం FRC కమిటీని ఏర్పాటు చేసి నిజమైన వారికి హక్కు పత్రాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకు సర్వేయర్ల కొరత వల్ల అంజనపల్లి 335 సర్వే నెంబర్లో సర్వే చేసి బందోబస్తు చేయలేకపోయామని చెప్పారు. భూభారతిలో రైతుల భూములను ఆక్రమించుకునే అధికారం ఎవరికీ లేదని, అలా కాకుండా శాశ్వతంగా రైతుకు భూదార్ కార్డును ఇవ్వడం జరుగుతుందని, కేవలం రైతు భూమిని అమ్మినప్పుడు మాత్రమే ఇతరుల పేరుపై వెళ్తుందని, అందువల్ల రైతులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని అన్నారు. మండలంలో ఉన్న సాదా బైనామా సమస్యలను పగడ్బందీగా పరిష్కరిస్తామని చెప్పారు. భూభారతి పోర్టల్ జూన్ 2 నుండి అమలులోకి వస్తుందని, భూభారతిలో రికార్డులను సవరణ చేసే అవకాశం ఉందని, గతంలో ధరణిలో రికార్డులను సవరించేందుకు CCILA వరకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం తహసీల్దార్తోనే 80% భూ సమస్యలకు పరిష్కార వెసులుబాటు ఉందన్నారు. మండలంలోని పోడు భూములు, ఇతర భూముల సమస్యల పరిష్కారానికి జూలైలో సర్వే నిర్వహిస్తామన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్ ప్రమీల, ఎంపీటీఓ విజయకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.